అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? పాండు పాండు. ఏం చేస్తుంటారు మీరు? బార్బర్ ఓకే. అన్న ఏం లేదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మేము సర్వే చేస్తున్నాం. సో ప్రధానంగా చూసుకుంటే అన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మెయిన్ పార్టీలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు పోటీకి సిద్ధమవుతున్నాడు. అదేవిధంగా కవిత తెలుసు కదా, టీఆర్ఎస్ పార్టీతోటి, అంటే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీతోటి ఆమె కూడా రాబోతా ఉంది. అన్న మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ మీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ కానీ డ్రైనేజ్ కానీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి అవకాశం ఎక్కువగా ఉంది, అంటే ఏ పార్టీకి ఇక్కడ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది? నాకు తెలిసేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకన్నా కారణం? కారణం అంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళైతే ఏం చేయలేకపోతారు. మొన్న అదే చూడు చేసిరు, సగం చేసిరు. ఆ డ్రైనేజ్ పనులు అట్లనే సగం పనులు చేస్తారు, వదిలేసిపోతారు. అన్ని సగం అన్ని పనులను ఏది కరెక్ట్ కాదు. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే పర్ఫెక్ట్ ఉండే, ఇదైతే పర్ఫెక్ట్ చేసారు. ఇలా అయితే ఏం లేదు. అంటే కాదన్న, మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ సరిగా చేయట్లేదనే కదా కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. లే అది ఇక్కడ సీటు నుంచి అది ఒక్క సీట్ అయినా గెలిచిరా కాంగ్రెస్, మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా. 39 సీట్లు వాళ్ళు, ఓన్లీ అక్కడ విలేజ్ నుంచే వాళ్ళు వచ్చారు రూరల్. మరి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఊర్లలో కూడా అదే అంటారు కదా, నెక్స్ట్ బీఆర్ఎస్కి వేయాలి, ఎక్కడ కేసీఆర్ అన్నా ఎక్కడ అని అడుగుతారు అందరు. వాస్తవమా కదా, టీవీలలో కూడా చూస్తున్నాం మేము, కేసీఆర్ అన్నా ఏడా అని అడుగుతారు సోషల్ మీడియాలో. ఎంతైనా కొంచెం పర్వాలేదు, వాళ్ళైతే చాలా బెటర్ వీళ్ళ మీద, చాలా బెటర్. మరి బీజేపీకి అవకాశం ఉండదు? బీజేపీ అన్న చాలా రేర్ ఇక బీజేపీ అయితే. ఎందుకంటే లాస్ట్ టైం మరి 150 సీట్లు, దాదాపు 140 సీట్లు వాళ్ళే కదా గెలుచుకున్నారు జిహెచ్ఎంసీలో. కానీ మన దగ్గర అయితే కష్టం అన్న, బీజేపీ కష్టం. దేశంలో 21 రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఉన్నారన్న. ఇప్పుడు తమిళనాడు చూడు, ఛాన్స్ ఉన్నదా? తమిళనాడు ఎట్లా మన తెలంగాణ అట్లా సేమ్, డిఫరెంట్ వాతావరణం అంతే. బీజేపీ అంటే ఇంకొక 10 ఏళ్ళు రావాలి, తెలంగాణ రావాలంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ప్రజలకు రావాలి. ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు అంటే ఏదో గల కిస్మత్ వచ్చిర్రు. కానీ నెక్స్ట్ అయితే కష్టం. ఏమున్నది సార్, అందరు తినుడే, వచ్చినోడు ప్రజలను దోసుకున్నాడు తప్ప ప్రజలకు ఆలోచించడం లేదు. అందులో కూడా అసెంబ్లీ కూడా చూస్తాం కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కానీ ఒకడైనా ప్రజల కోసం ఏమైనా చేద్దాం, ఏమైనా పెడదాం అనేది ఒక్కరికి లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏం ప్రజాపాలన ఇక చేస్తుంది అంటే చేస్తుంది అంతే, ఉన్నదా అంటే ఉన్నది. 6 గ్యారెంటీలు అందుతున్నాయన్నా? 6 గ్యారెంటీలు ఎక్కడ సార్? ఓ బస్సుతో ఒకటి ఫ్రీ చేసిర్రు, ఒకటి 200 యూనిట్లు అదొకటి ఉంది. అంతమించి అయితే ఏమైతే నాకైతే గ్యాస్ రావట్లేదు. గ్యాస్ ఎక్కడ ఉంది సార్? లేదు సార్, వస్తలేదు. ఒక బస్సు 200 కరెంట్ తప్పితే వేరే అయితే నాకైతే అది వస్తుంది, అది కూడా వస్తుంది. సన్న రాశి బియ్యం అది ఒకటి వస్తుంది. ఉన్నది వాస్తవం ఏముంది, వచ్చింది అనాలే, రాంది రాదని. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అంటే మన ఒక హీరో కాబట్టి కొంచెం చూడడానికి పబ్లిక్ జనాలు వస్తారన్న, అంత ఓట్ల రూపంలో అయితే ఇక్కడ లేదు. ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడైతే లేదు వాస్తవానికి. కవిత అంటే ఇక అది పొలిటికల్ లోపడి విషయం ఏమో మనకైతే అంత ఐడియా లేదు. కానీ నాకు డౌట్ అవుతాయి. కేసీఆర్. సో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఏం నచ్చట్లేదా అంటే అది నచ్చటోళ్ళకి నచ్చుతుంది అంతే. సో 2 ప్రభుత్వాలు పోల్చుకుంటే ఆ ప్రభుత్వం బెటర్ నాకైతే బెటర్ అనిపించింది, నా ఉద్దేశం అదైతే. రేవంత్ రెడ్డి కూడా బాగానే కష్టపడుతున్నట్టు. కష్టపడుతున్నా అంటే అది అలాగే తెలియాలి సార్, మనకైతే ఏం కనబడతలేదు. సో బీజేపీ వాళ్ళు కూడా మేము 21 రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి, మేము చాలా అద్భుతంగా చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు, సెంటర్లో వాళ్ళే కదా సార్, ఇప్పుడు చేయొచ్చు కదా. మరి అడ్డమా సార్ మోదీ గారికి? అడ్డమా? ఆయన తలుచుకుంటే ఎంతసేపు కరెక్టా కదా? తెలంగాణ అద్భుతంగా భరత్ అనే సినిమాలో నేను అట్లా చిట్కో కొడితే ఏమైనా చేయొచ్చు. ఎవరు? మోదీ. మళ్ళా ఈ ఊరైనా అడ్డమా ఆయనకు సార్కి? చిట్కో కొడితే చేయొచ్చు సార్. సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నాకైతే బీఆర్ఎస్ అయితే నాకైతే కన్ఫర్మ్. ఎట్లుందండి మీ నియోజకవర్గంలో? మనది ఇదే డివిజన్. ఏరియా ఏంటిది?
చిలకలు కూడా సో సికింద్రాబాద్ కింద వస్తుంది ఎమ్మెల్యే పద్మారావు పద్మారావు గారు ఎట్లుంది ఆయన పనితీరు ఎట్లుంది పర్వాలేదు మంచిగా ఎప్పుడు అధికారం వాళ్ళది ఉంది కదా సార్ కొంచెం కొంచెం అదే అట్లా అట్లా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్